సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మధులలిత. రాష్ట్రంలో కాపు బలిజలపై దాడులు వేధింపులు బాగా ఎక్కువైపోతున్నాయని వీటిని అరికట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు కాపు నేతలు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో కాపు బలిజల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాపు బలిజ సామాజిక వర్గాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దారకానిపాడు ఘటనలో మృతి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడుకు నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక విషయాలపై చర్చించారు. ఇటీవల కాలంలో కాపులు బలిజలపై దాడులు ఎక్కువైపోతున్నాయని వీటిని అరికట్టడానికి మనమంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని పలువురు కాపు నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఈ కాపులు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా డేంజరస్ అని సమాజానికి తెలుసు. ఎందుకంటే మనం గొప్పని ఏమనం ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సహకరించడానికి ప్రయత్నిస్తాం. అయితే మరి ఎందుకు తెలియదు, గవర్నమెంట్ రాలేదు, పోలీసు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అలాంటి సమయంలో దాసరి రాము గారు, చందు జనార్దన్ గారు వీళ్ళిద్దరూ ఉంటే ఆములు గారు, ఎందుకంటే అన్న అని మేము రోజు మానిటరింగ్ చేసాం. అన్న మీరు వెళ్తున్నారంటే లేదు నా ప్లేస్ నేను రోజు 24 hours ఆయన భుజస్కంధాల మీద వేసుకుని, ఆ తర్వాత తోట త్రిమూర్తి గారు పార్టీ అంటారు, ఆయన ఎన్ని పార్టీలు పక్కన పెడితే ఓవర్ నైట్ వెళ్ళిపోతాడు ఏం జరిగిందంటే. అలాంటి ఆయన వీళ్ళందరూ వెళ్ళి ఈ దాసరామ్ గారు పోస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే త్రిమూర్తి గారు వెళ్ళిన తర్వాత దానికి ఒక రూపు దాల్చి గవర్నమెంట్ కనీసం సంథింగ్ చేయకపోతే ఇదేదో ఉద్యమంలాగా మారుతుంది, ఇక్కడ ఒక తప్పు జరిగింది, ఈ తప్పుని ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోకపోతే ఏదో జరుగుద్ది అనే ఉద్దేశంతో ఈ సభని నైట్కి నైట్ ఎంఎస్ఆర్ గారు మా అందరికీ చెప్పడం, ఇంతకుముందు నువ్వు జనార్దన్ గారు అలాగే అన్న మాకు సోములు గారు అంటే వారికి ఏ రకమైనటువంటి మద్దతు ఇస్తాం, ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేస్తామా, సామాజికంగా సహాయం చేస్తామా, లేదా ఇంకో రకంగా చేస్తామా అనేది వాళ్ళ అభిప్రాయాల్ని మనం అందరం చర్చించి ఒక నిర్ణయం తీసుకుని వారికి ఏం చేయాలో సోములు గారు, త్రిమూర్తి గారిన, ఇంకా జనార్దన్ గారు, ఇంకా వాళ్ళంతా ఉన్నారు కదా రాము, అందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చేసి పార్టీలకు అతీతంగా ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో కడుపు మండిన కాపులు గతంలో తొలి ఉద్యమం అప్పుడు ఏం జరిగిందో మీరు చూశారు. ఎప్పుడో 2016లో ఉద్యమం చేస్తే అప్పుడు మా అందరి మీద కేసులు పెట్టి ఆ కేసులు కోర్టు కొట్టేస్తే మరి మా అందరి మీద తిరిగి మళ్ళీ కేసు రివైజ్ చేస్తూ జీవో ఇచ్చిన ఈ ప్రభుత్వం మీకు తెలీదా ఎందుకు ఇచ్చారంటే కారణం ఏంటి? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకంతో జీవో వచ్చింది. మరి మీరెవరు మాకు తెలియదండి, ఎప్పుడైతే మా వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా తిరగబడ్డారో వెంటనే దాన్ని రద్దు చేశారన్నారు. అసలు ఆ జీవో ఇచ్చింది ఎవడో, అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి? మళ్ళీ మమ్మల్ని అందరినీ దోషులుగా జైలుకి పంపించాలనా? మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా? మేము కామ్గా ఆ రోజు కూడా నన్ను నష్టపరిచారు టీవీ ఛానల్ పరంగా. 7 సంవత్సరాలు ఏంటో నన్ను నరకం చూసా. మళ్ళీ మేము మొదలుపెట్టి ముందుకు వస్తుంటే, కష్టపడి ముందుకు వస్తుంటే మమ్మల్ని రెచ్చగొట్టడానికి మనకి జీవో ఇచ్చి మళ్ళీ మమ్మల్ని అందరినీ దోషులుగా చూపెట్టానిక. రెండోది మా బలిజల్లోకి దొమ్మరులను తీసుకొచ్చి జీవో 5 అని తీసుకొచ్చి దొమ్మర కులాన్ని మా బలిజల్లో చేరుస్తారా? ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు మీరు? మళ్ళీ మా వాళ్ళందరూ మా శేఖర్ రాయలు వీళ్ళందరూ తిరిగి అడిగితే దాని స్టేటస్ కో ఇస్తారు అంటే రద్దు చేయాల. వీళ్ళ మొహం వీళ్ళు ఏముందరా, వీళ్ళు ఏం చేస్తారు, స్టేటస్ కో అవసరమైతే మళ్ళీ ఇచ్చేస్తారు. మూడోది కోనసీమలో 12 గ్రామాలు ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లని నాశనం అయిపోయి అక్కడ తిండి తిప్పలు లేకుండా మలమల్లాడుతుంటే వాళ్ళు వెళ్ళి మంత్రి గారికి చెప్పుకుంటారు రామానాయుడు గారికి. వాళ్ళు పోండే మీరందరూ ఎందుకు వస్తారు మీరందరూ అని అంటే సర్పంచ్ ఏడిసాడు నాగు అని, తెలుగుదేశం సర్పంచ్. సాక్షాత్తు మా టీవీలో లైవ్ ఇచ్చాము ఆ రోజున, మీ అందరం వెళ్ళాం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే సామాజిక స్పృహ ఉంది కాబట్టి అన్నీ తిరుగుతున్నాను కాబట్టి చెబుతున్నా, గ్రామాలను కళ్ళారా చూశాను కాబట్టి. మరి అక్కడ చూస్తే అలా చేశారు. ఇక్కడ చూస్తే దారకానిపాడులో విధ్వంసం మీరు చూశారు. పట్టపగలు చౌదరి అని రాసుకొని వాడు కారు నంబర్ కూడా 96 ఎంత ఉంటే 9 పెద్ద రాస్తాడు, మిగతా 0 రాస్తాడు. వాడి ఇది కూడా ఎన్బికే అన్నట్టుగా రాస్తున్నాడు. అంటే మరి అలాంటి మదవించిన వాడు పట్టపగలు చంపేస్తే
నేను ఎందుకులే కామ్గా ఉన్నా మా పెద్దలు తిరుగుతున్నారులే అని. హాస్పిటల్కి వెళ్ళి చూసాడు, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. మరి ఈ రకంగా నేను మంగళగిరిలో చూస్తే లోకేష్ మావాడరా, ఎస్ఐ మావాడు, సిఐ మావాడని మావాడి మీద అక్రమంగా కేసు పెట్టి వాడిని తిరిగి వాడి తన్నబోతే మా రజనీ అనే లాయర్ గారు వెళ్ళి ఆమె పోరాటం. ఏంటి అన్నాళ్ళు ఈ పోరాటం మాకు? అదేమంటే మా వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి అనగానే మీద పడుతున్నారు. ఒకసారి కడుపు మండోడి తెలుస్తుందండి బాధ. దయచేసి మేము అంటున్నామంటే, ఇవాళ ఆమంచి సోములు రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు జనసేన, ఆయన తెలుగుదేశం మన ఆద్య రామకృష్ణ ఉపాధ్యక్షుడు, మన ఎమ్మెల్సీ గారు తోట త్రిమూర్తులు గారు, ఆయన ఇంకో పార్టీ వైసీపీ పార్టీ, మేము మీడియా, మరి ఈయన ఒక ఉద్యమకారుడు. ఇది ఇంతమంది మేము ఎందుకు చేయడం? లాయర్ గారు కళ్ళు కనపట్లేదండి మీకు? వీళ్ళందరూ ఒక పార్టీయా? దయచేసి చెబుతున్నామండి మీకు, మెయిన్ మీడియా మీకు కూడా చెబుతున్నాం. మళ్ళీ మేము లైన్లోకి వస్తున్నాం. ప్రతి గ్రామంలో మా వాళ్ళందరికీ ఇంటింటా మళ్ళీ మన ఛానల్ తీసుకొస్తున్నాం. మాకు ఇబ్బంది లేదు, నన్ను ఆమె ముద్ర వేసినా పర్వాలా. మా వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మళ్ళీ నష్టపోతాం ఇప్పుడు లైన్లోకి వస్తున్నారంటే, అరే మా వాళ్ళు చచ్చిపోతుంటే కనీసం వార్త చూపెట్టరా అని మేము రంగంలో రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, వీళ్ళందరండి ప్రీ ప్లాన్డ్ కాదు, ఇది ఒక్క 24 hours కూడా లేదు. రాత్రి ఫోన్లు చేస్తే భారీ వర్షం ఉన్నా కానీ రాయలసీమ నుంచి, ఇట్లా ఉత్తరాంధ్ర నుంచి, మరి విశాఖపట్నం నుంచి, మరి రాజీవ్, ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మా కులాలు, మన పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని సంఘాలు కలిపి వాళ్ళు వచ్చినాయి. ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం, మరొకసారి మా జోలికి వస్తే మేము మళ్ళీ ఒక తుని ఉద్యమానికి డబల్గా కూడా మేము చేయడానికి కూడా సిద్ధంగా తెలియజేసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయా రాజకీయ పార్టీల నుంచి స్వచ్ఛందంగా హాజరయ్యారు. కాపు ఓటు బ్యాంకును తమ రాజకీయాలకు వినియోగించుకునే నేటి నేతలు అధికారంలోకి రాగానే తమను విస్మరించడం బాధాకరమన్నారు. చట్టసభల్లో కాపులకు రిజర్వేషన్ల విషయంలో అంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఇక్కడికి రావడానికి ఇచ్చేసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే, లక్ష్మీనాయుడు అనే కాపు జాతికి చెందినటువంటి, అలానే వాళ్ళ సోదరులు ఇద్దరు కూడా, పవన్ వాళ్ళ బ్రదరు ని కిరాతకంగా కమ్మ కులానికి చెందినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ అనేవాడు కందుకూరు నియోజకవర్గంలో అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఈ ఉదంతం చాలా దారుణమైన, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి హత్య అనేది ఇప్పుడు కూడా జరగలేటువంటి దారుణమైన హత్య. ఎలా అంటే, మనం గతంలో పోల్చుకుంటే కారంచేడు, చుండూరులో జరిగినటువంటి దళితుల మీద జరిగిన హత్య అంటే కూడా దీన్ని ఎక్కువగా ప్రభుత్వం పట్టించుకొని చేయాల్సినటువంటి విషయం ఇది. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వాడి దగ్గర పనిచేసే ఈ లక్ష్మీనాయుడిని, వీళ్ళ బ్రదరాలను కూడా వాళ్ళ భార్య మీద మోజుపడి వాళ్ళ భార్యని కదిలించినందువల్ల వచ్చిన విషయాన్ని ఇది వీళ్ళు తెలిసి ఇంటి మీదకి వెళ్లి హెచ్చరించడం జరిగి, తోపులాసలో నా ఇంటి మీదకి వీళ్ళు వచ్చేవాళ్ళ బలిజాళ్ళు, వీళ్ళని నేను హత్య చేస్తాను, మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తే గుడ్లూరు పోలీస్ స్టేషన్ కి లక్ష్మీనాయుడు ఈ రోజు సీసీ కెమెరాల్లో చూసినా కూడా అక్కడ ఎవిడెన్స్లు ఉంటాయి. వారం రోజులు తిరిగి ఎస్ఐ దగ్గర చుట్టూ తిరిగితే అవతలాటి దగ్గర డబ్బులు తీసుకొని కుర్రాడిని పక్కకు పంపించకపోతే ఖచ్చితంగా ఈ గొడవ జరిగేది కాదు. అతను వాపోయాడు, నన్ను చంపేస్తానంటున్నాడు, నాకు ప్రాణరక్షణ కల్పించాలంటే నీకేం జరగదు పొమ్మని చెప్పి అతను హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర డబ్బులు తీసుకొని ఇతన్ని నిర్దాక్షిణ్యంగా పట్టించుకోనందువల్లే ఈ హత్య జరిగింది. తక్కిన ఈ కేసుని మాఫ్ చేయడానికి అక్కడ లోకల్ ఎమ్మెల్యే, కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అనే వ్యక్తి దాదాపు ఆ ఏరియాలో, ఎందుకంటే మేమేదో నోటితోటి చెప్పింది అంత తేలిక వదిలేసేది లేదు, రేపు సిఐడి దీని నుంచి ఖచ్చితంగా కూడా జరుగుద్ది. 50 లక్షల రూపాయలు అతనికి సపోర్ట్ గా, ముద్దాయికి సపోర్ట్ గా తీసుకొని ఇతను పక్కన ఉండే ఒక రైట్ హ్యాండ్ గా షాడో ఎమ్మెల్యే ఇతను ఎమ్మెల్యే తోటి మాట్లాడి వీళ్ళంతా ఒక పకడ్బందీగా రాష్ట్ర మినిస్టర్ కి చెప్పి, మినిస్టర్ చేత ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం కింద తేల్చమని చెప్పి దీన్ని చెబితే అక్కడ జరిగిన దుర్ఘటన, దుర్మార్గమైన చర్యని ప్రజలందరూ ఎదుర్కొన్నారు కాబట్టి అక్కడ దాన్ని నామినల్ గా కేసుగా ఇచ్చేసి ఇక్కడ కదిలక లేకపోతే ఖచ్చితంగా దాన్ని రోడ్డు యాక్సిడెంట్ కింద తీసేయాలని ఆలోచనతో తూట్లు పొడిచి వాళ్ళ చేత, అమాయకుల చేత సంతకాలు పెట్టించుకొని కేసు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ కూడా అదే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని దుర్మార్గమైన ఆలోచన, మేముండా, మా ప్రభుత్వం పైనుంది కిందుంది, మేము ఏదైనా చేయగలం, వీళ్ళంతా మైనార్టీలు కాపులనే ఉద్దేశంతో మీ బల్జీలు ఎంత, మీ బల్జీలు ఇదంతా, మేమేడ కమ్మాళం, పైన మేమే, కింద మేమే అని డైరెక్ట్ గా ఈ చాటింగ్లు కూడా అమ్మాయికి చేయడం జరిగింది. అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. నాగలపల్లిపాడులో వీరయ్య చౌదరిని వాళ్ళు చంపుకున్న దానికి సీఎం చంద్రబాబు గారు స్థాయిలో వచ్చి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వచ్చి, వాళ్ళ కోడలు వచ్చి ₹1 కోటి ఇచ్చేస్తే, నిన్నెవరో ఒక లఫూట్ ఆడు ఐఏఎస్ ఎట్లా చదివాడు, ఐపీఎస్ ఎట్లా చదివాడు, ఎవరిని ఎలా రెచ్చగొట్టడానికి వాడు అలా మాట్లాడుతున్నాడో, ఆడు వెంకటేశ్వరరావు అనేవాడు, వాడు మాట్లాడే తీరు చూస్తే ఒక్కసారి నువ్వు అన్నం తింటున్నావా, లేకపోతే గడ్డి ఇంకేదన్నా కూడా పంచకోళ్ల కషాయం అనే జంతువుల విసర్జన తింటున్నావు అనేది కూడా ఒక్కసారి నీకు మీడియా ముందు నీకు హెచ్చరిస్తున్నా. ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు నీ యథార్థమైతే ఇట్లానే చేస్తావు అంటే, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళ కొమ్ము కాసి నువ్వు దుర్మార్గమైన చర్యలు చేస్తావు కాబట్టి కాపులకు చేసే దుర్మార్గం కనపడుతుంది. ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను.
వీళ్ళకి న్యాయం జరగాలి. జై జై కాపు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం దీనికి కారణాలు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు కేసు గురించి నాకు తెలిసిన కొద్ది అనుభవంలో ఆ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి రిమైండ్ రిపోర్ట్లో 2 కూడా నేను చూశాను. వివరంగా లీగల్ ఒపీనియన్ ఇమ్మని చెప్పేసి కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో మనం బయట మాట్లాడుకునే కాదు, చాలా ల్యాప్సెస్ అయితే ఉన్నాయి. ఏ కేసులో అయినా ఒక ముద్దాయిని ప్రతి స్టేజ్లోని కూడా దీని మోటివ్ తీసుకురావాలి. దీనికి మోటివ్ అనేటువంటిది వాళ్ళిద్దరు స్నేహితులు అనేటువంటి దాని గురించే తీసుకొస్తున్నారు తప్పితే చంపేయటానికి గల మోటివ్ కానీ, లేకపోతే మీ లాయర్గా మీకు తెలుసు ఆ చంపేసినటువంటి ముద్దాయి యొక్క మనస్తత్వం ఏంటనేటువంటిది కూడా ఎక్స్పోజ్ చేస్తూ రావాలి. అతనికి గంజాయి తాగుతాడు, మందు తాగుతాడు, అనేక మంది అమ్మాయిలతో ఇటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. అతని క్యారెక్టర్ ఎక్స్పోజ్ చేయకుండా ఈ రిమైండ్ రిపోర్ట్ రాయటం జరిగింది. ఎక్కడో వాళ్ళకి పెళ్ళి అయింది, వాళ్ళు చిన్నప్పుడు ఈ సోదంతా రిమైండ్ రిపోర్ట్లో అవసరం లేదు. చాలా లొసుగులు ఉన్నాయి దీంట్లోని. మరొకసారి కార్తీక మాసం వెళ్ళిన తర్వాత ఒక బలమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ దాంట్లో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా మనందరూ ఆలోచన చేద్దాం అనేటువంటిది మనం చేస్తూ, అమ్ముడిపోయి నాయకులందరూ వచ్చారనేటువంటిది మిమ్మల్ని నెత్తి మీద ఎట్టుకు మోసినప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు. ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాన్ని భరించలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ, వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగానే కూడా మేము బాసటగా ఉంటాం. ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ, ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం అనేటువంటిది బాధ్యత, సంఘం అనేటువంటిది సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకుంటున్నాం అని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం. మరొకసారి మీకు ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చేస్తూ, చివరగా ఏదైతే ఏబి వెంకటేశ్వర మాట్లాడినటువంటి దాని మీద ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏబి వెంకటేశ్వర దీనికి ఏం చట్టబద్ధత లేదు, మీకు హక్కు ఎక్కడ ఉంది, లేకపోతే మీరు జీవో ఇచ్చారా, దీన్ని చట్టం చేశారా అనేటువంటిది అడిగాడు. ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు, ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో, దానికి సమాధానం చెప్పి మా అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉందనేటువంటిది తెలియపరుస్తూ, మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నా పేరు అర్జా రామకృష్ణ. నేను మిర్యాల వెంకటరావు గారు 50 సంవత్సరాల క్రితం రంగ గారి పిలుపుతో, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుతో అమ్ములు గారు, మిర్యాల వెంకటరావు గారు ఇంకా పెద్దలు స్థాపించినటువంటి కాపు నాడికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని. హత్యగా పెంపబడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజకీయాలకు అతీతంగా వచ్చారు ఇక్కడికి. ఈ కాపు కుల పెద్దలందరూ వచ్చారు. మేము పార్టీలని మా కారులో, మా కండువాని కారులో పెట్టి కాపు కులానికి సంబంధించిన కాపు కులస్తుడిగా నేను ఈ వేదిక మీదకి వచ్చాను. కాపు కులస్తుడిగానే మాట్లాడతాను. ఈరోజు మేము ఆ ఉద్దేశంతో మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం. మా వాయిస్ను మేము వినిపించాం. ఈరోజు ఈ కాపు కమ్యూనిటీకి భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ అయినా, లేకపోతే ఏ వ్యక్తి అయినా, ఏ కులాల వాళ్ళైనా సరే మా పార్టీలకు అతీతంగా మేము చెప్తున్నాం, మా కులం జోలికి దయచేసి రాకండి. మేము మీకు ఏకం కాబట్టి కాపు కమ్మ కాంబినేషన్లోనే ఈరోజు ఇంత ఘన విజయాన్ని సాధించామని అందరూ కూడా దయచేసి తెలుసుకొని అందరూ కూడా సోదరభావంతో ముందుకు సాగుదామని, దయచేసి మా కుటుంబ సభ్యులైనటువంటి కాపుల మీద, బలిజల మీద ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని అన్ని కులాల వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు అట్లాగే ఈ ప్రభుత్వం అందించినటువంటి సహాయానికి మేము సంతృప్తి చెందామో పక్కకు పెడితే, మీరు అందించినటువంటి సహాయానికి ఈ ప్రభుత్వ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి కూడా కుటుంబానికి కూడా న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఇట్లాంటి గట్టి చర్యలు తీసుకుంటారు, గట్టి యాక్షన్ ఉంటుందని మీరు నిరూపించి ఈ హత్యాకాండ చేసినటువంటి ఆ వ్యక్తి మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా హృదయపూర్వక వందనాలు. వాళ్ళందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ, మన అందరూ కూడా ఇదే ఐక్యత అవసరం. ఐక్యతే మన ప్రధాన కారణం, ప్రధాన లక్ష్యం. ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఈరోజు భారతదేశంలో ఎన్ని జాతులు, ఎన్ని కులాలు ఉన్నా కూడా మన అదృష్టమో మన దురదృష్టమో కానీ అధిక సంఖ్య ఉన్నటువంటి కులం మనది. అధిక సంఖ్య ఉన్నాం కాబట్టి అన్ని కులాలు మన మీద కక్ష కట్టి మనం ఎక్కడ రాజకీయంగా పైకి వస్తే మళ్ళీ వాళ్ళకి మనుగడ రాదని మనకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనల్ని దెబ్బతీస్తూ వస్తూ ఉన్నారు. ఈయన హత్య చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చింది.
పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశంలో హిందువులంతా సంఖ్య ఎక్కువ ఉన్నారు, వీళ్ళని అణచివేయాలి, తొక్కేయాలని టెర్రరిస్టులు చేసి మన మీదకి హిందువుల మీదకి పంపించి చేస్తూ ఉన్నారు. అటువంటి ఘోరం మన కమ్యూనిటీ పెద్దది కాబట్టి వీళ్ళు ఈ కమ్యూనిటీని దెబ్బతీయాలని వాళ్ళని గుర్తొస్తారు తలపించే విధంగా ఇక్కడ వచ్చి అక్కడ జరిగినటువంటి కాశ్మీర్లో జరిగిన హత్యను మరిపించేలాగా ఇక్కడ హత్య చేసేసి మన కమ్యూనిటీని మీద పోతా ఉన్నారు. అందువల్ల ఇక మీదట ఇవన్నీ కూడా మనం ఎక్కడ దానికి రానేమో. ఇయే కాదు, మనం అంతా కూడా చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే నేను ఎక్కువ సమయం తీసుకుంటాను అనుకుంటాను. నాకు ఈ సమయం ఇచ్చిన దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో కాపులకు రక్షణ లేదని, కూటమి ప్రభుత్వంలోనూ దాడులు ఎక్కువైపోయాయని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసును కులంతో ముడిపెడుతున్నారని, దీన్ని సహించేదే లేదన్నారు. ఈ రోజు మన కుటుంబంలో కింద స్థాయి బీపీఎల్కు లోబడి ఉన్న కుటుంబం మీద దాడి జరిగింది, హతమార్చారు, చనిపోయారు. ఇద్దరు కోమా దాకా వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి, ఈ రోజు కోలుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. దీన్ని కులంగా మార్చిన ఘటన ఎవరిది? కులంగా మార్చింది ఎవరనేది సమాజం గమనించాలి. కులంగా, కుల సంఘాలుగా, జేఏసీలుగా మనం మార్చలేదు. చంపిన వాళ్ళు రాజమార్గంలో, రాజబాటలో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, తద్వారా హాస్పిటల్కి వెళ్ళారు, తద్వారా వారికి కావలసిన గౌరవం అనేది ఏ విధంగా జరిగిందనేది సమాజం చూసింది. అయితే ఈ చంపిన వారికి మద్దతు తెలిపింది ఎవరు? చంపే ప్రయత్నంలో భాగంగా వారికి ఆర్థిక సహాయం చేసింది ఎవరు? ఆర్థిక సహాయం చేసే ప్రక్రియలో భాగంగా ఆ గ్రామంలో సమావేశం జరిగిందా, జరగలేదా? ఆర్థిక సహాయం ఎంత చేశారు? చంపాలనే నిజంగానే ఇచ్చారా లేదా అనేది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి యొక్క సతీమణికి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ హత్యాకాండలో చావు దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చిన భార్గవ నాయుడు గారికి కూడా తప్పనిసరిగా భూమి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ, అధికారంలో పార్టీలు ఉన్నాయంటే బలిజ కాపు వర్గాల కష్టంతో రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో తెచ్చిన తర్వాత ఈరోజు బలిజ కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాష్ట్రంలో కాపుల మీద జరిగే దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇదే ఐక్యతతో కాపు బలిజ వర్గాలు ముందుకు పోతాయని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు త్రిమూర్తులు గారు చెప్పిన విధంగా లక్ష్మీనాయుడు గారి హత్యకు సంబంధించిన అంశంలో న్యాయ సహాయం తప్పనిసరిగా అందించాల్సిన అవసరం ఉంది. ఇది మనకి సంబంధించిన ఎక్స్గ్రేషియా వస్తే ఆ ప్రాణం ఖరీదు కాదు. ప్రాణం ఖరీదు, ప్రాణానికి సంబంధించిన హత్యకు సంబంధించిన అంశంలో తప్పనిసరిగా బలిజ సంఘాలు న్యాయ పోరాటం చేయాలి. ఏదైతే లక్ష్మీనాయుడు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసిందో అది విపత్తుగా భావించాలి, హత్యాకాండగా భావించాలి. బలిజ కుటుంబం మీద జరిగిన దాడిగా భావించి అది రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేశాం. దాన్ని వారు కొన్ని డిమాండ్లు తీర్చారు, మిగతాయి కూడా తీర్చాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తాం. ఎందుకంటే దసరా పండుగ రోజు ఈ హత్య జరిగితే మేమందరం కూడా కాపు సంఘం సంబంధించిన వాళ్ళం 10 రోజుల తర్వాత ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు. అతను చనిపోయినది అక్కడ కేసు సరిగ్గా లేదు, ఇక్కడ మిగతా దెబ్బలు తగిలిన వాళ్ళు జీవోత్సవాల్లాగా గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. మేము ఉండే గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కొంచెం మానవీయ కోణంలో చూడమంటున్నాం. మన ఏబి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు, అయ్యా ఇలా మీరు డబ్బులు పంచుకుంటూ పోతారా, ఎవరు మా తాతగారు సోమరు పంచుకుంటూ పోతారు ఇట్లా అని చెప్పన్నారు. అయ్యా ఏబి వెంకటేశ్వరరావు గారు, మొన్న ఈ మధ్య టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి గారు ఎవరు చనిపోతే ₹1 కోటి డబ్బులు ఇచ్చారు కదా, మీ చౌదరి గారు అని చెప్పి ఆ రోజు నోరు రాలేదా నీకు? మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము వెయిట్ చేయట్లా. ఇది మానవీయ కోణం, మానవత్వంతో చూడాల్సిన విషయం. ఇది ఎవడు డబ్బులు పంచుతారని చెప్పన్నారే, ఇదే నేను అడుగుతున్నా. కాపులు అనగానే కడుపు రగిలిపోతుందా? కాపులు అనగానే గుండె రగిలిపోతుందా నీకు? కాపులు అంటే పడదు కదా నీకు? బాగా కులం అభిమానం ఉన్న మనిషి కదా నువ్వు. మళ్ళీ కులాల పరంగా తీసుకురాకూడదు. 1985లో చట్టం తెచ్చారని చెప్పన్నారే, రంగా గారి కోసం తెచ్చారా చట్టాన్ని? ఎవరి కోసం తెచ్చారా చట్టాలు 85లో మీరు? మరి తెలుగుదేశం పార్టీ డాక్టర్ సుధాకర్ అనొచ్చుగా, దళితుడు అని 10 సార్లు చెప్పింది ఎవరు? మీరేగా. 100కి 95 పైన ఓట్లు కాపులేశారు మీకు. ఇప్పుడు నేను నిలబడి పనిచేశా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం, మీ కుటుంబం కోసం గొడ్డు చాకిరి 5 ఏళ్ళు నిలబడి. నా ప్రెస్ స్టేట్మెంట్ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి తిట్టినట్టు ప్రెస్ స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వీడియోలు ఉంటాయి నావి. నేను ఏ విధంగా వేరే పార్టీ ప్యాకేజ్ అవుతాను, మీ పార్టీ పనిచేసేవాడిని. నా జాతితోడికి ఎవరికి అన్యాయం జరిగి ఎవరు పట్టించుకోకపోతే కడుపు మండి రోడ్డు ఎక్కాము తప్ప రాజకీయం చేయడానికి కాదు.
మీరు ఆ కోణంలోనే చూడండి. మీ ఎవరం కూడా వేరే చెడు ఉద్దేశం లేదు మాకు. ఆ పేద కుటుంబం రాజకీయాలు వద్దు, ఆ పేద కుటుంబానికి న్యాయం చేయండి. ఆ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఒక 7-8 మంది ఇందులో దోషులు ఉన్నారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని కోరుతున్నాం. అతిరథ మహారథులు మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంటే మా గత కుల చరిత్ర తీసుకుంటే విజయనగర సామ్రాజ్యం అనేది నిర్మాణం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో హిందూయిజం ఈ ధర్మం అంటూ నిలబడి ఉండాలంటే కారణమైనటువంటి కులం ఇది. విజయనగర సామ్రాజ్య కాలంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి అన్ని కులాలను వచ్చేసి ఒక్క తాటిపైన కూర్చొని అన్ని కులాలను ఆదరించి హక్కున చేర్చుకొని కాపాడినటువంటి కులం ఇది. మీరా ఈ కులాన్ని మాట్లాడుతున్నది కుల చిచ్చులు పెడతామని చెప్పేసి. మా యొక్క గత చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా వచ్చేసి ఏ కులాలతో విభేదాలు పెట్టుకున్నాం మేము, ఏ కులాలను వచ్చేసి బయటికి తీసుకొని తిట్టినాం మేము, ఎవరిని అంచివేసినాం మేము? చెప్పండి, జవాబు చెప్పండి. ఈరోజు మా కులంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే స్పందించడం కూడా కుల వివక్ష. ఈ యొక్క సమావేశం అనేది ఒక విప్లవానికి నాంది. ప్రభుత్వాలు రాజకీయ పార్టీలన్నిటిని కూడా ఒక హెచ్చరిక ఇది. మీరు జాగ్రత్త పడి మా యొక్క కులానికి సంబంధించినటువంటి హక్కులను మా యొక్క గౌరవాన్ని కించపరిస్తే ఎవ్వడు కూడా ఎవని మాట వినడని చెప్పేసి ఒక సందేశం ఇది. తస్మాత్ జాగ్రత్త. పెద్దలందరూ ఒకసారి దయచేసి నా ఈ రిక్వెస్ట్కు ఒక్కసారి లేచి నిలబడండి. జై హో వీరబలిజ. నేను వీరబలిజనై మహాకాపునై విజయనగర సైనికునై జాతి సమైక్యత రక్షణ కోసం నా జాతి వైభవం కోసం నిరంతరం కృషి చేయగలను. చోళ చాళుక్య విజయనగర వీరబలిజల విప్లవ కాపుల పౌరుష పరాక్రమాలను ధైర్య సాహసాలను కొనసాగించగలను. జాతి కోసం జరిగే ఏ పోరాటానికైనా నా సంసిద్ధత ప్రకటించి వెన్ను చూపకుండా భయపడకుండా పోరాడగలను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై బలిజ, జై కాపు, జై కృష్ణదేవరాయ, జై వంగవీటి మోహన్ రంగా. అందరికీ నమస్కారం అండి. చాలా మంది ప్రతి దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క సమావేశానికి నిజంగా మన లక్ష్మీనాయుడికి మనందరం కూడా శిరసు ఉంచి నమస్కరించాలి. పవన్ ఇద్దరు కూడా మంచం మీద ఉండి లెగలేని పరిస్థితి, వాళ్ళు మేము వెళ్ళినా కానీ ఉలుకు పలుకు లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము స్పందించి హాస్పిటల్ బయటే ప్రెస్ మీడియా పెట్టి అక్కడి నుంచి మళ్ళీ చలో కందుకూరు, ఆ కందుకూరు వెళ్ళటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాష్ట్రంలో అందరూ ఒకే వేదిక మీద ఒకే మాట ఒకే బాటలాగా ఒక సైన్యంలాగా మేము ఆ రోజున పనిచేసాం. 4 రోజులు కూడా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ గాదే బాలాజీ గారు వైజాగ్ నుంచి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ అంటే అట కాదు, మనం సీఎం గారి దగ్గరికి వెళ్దాం అని సీఎం గారు ఆఫీస్కి వెళ్ళి వారికి వినతపత్రం ఇచ్చాం. ఎర్రశెట్టి అంజిబాబు కానీ, కోరమామలేశ్వర్ గారు కానీ, అలాగే గాదే బాలాజీ గారు కానీ, మేమందరం కూడా అక్కడ కూడా మాకు అపాయింట్మెంట్ లేదు. 6 గంటలు 7 గంటలు అలాగే నుంచున్నాం. నాకేమో కాలు నొప్పి వస్తుంది, 38 కుట్లు ఆపరేషన్ చేసింది. అయినా కానీ ఓపికగా నుంచొని వారు కూడా వెళ్ళిపోతుంటే పెద్దగా అరిచాం, ఇది క్రిటికల్ పొజిషన్ అండి, చంద్రబాబు గారు ఇటు చూడండి అంటే అప్పుడు వచ్చి అది తీసుకొని ఎన్ని ధర్నాలు చేసినా ఏదైనా కానీ అధిష్టానాన్ని కదలకుండా, అధిష్టానం దగ్గరికి మనం వెళ్ళకోకుండా ఏ పని అవదనేది నాకు అప్పుడు తెలిసింది. స్పందించినందుకు ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి ఆ పాపతో మాట్లాడటం అయింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం ఈ ఐక్యత ఉండబట్టి ఈ రోజున ఇది సాధించగలిగాం. ఇక్కడ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఇదే విధంగా మనందరం కూడా కలిసి మనం పోరాటం చేస్తే ఏదైనా సాధించగలం అనేది ఒక నమ్మకంతో చెప్తున్నాను. మా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కూడా మేము ₹1,00,000 ఈ రోజున ఇక్కడ ప్రకటిస్తున్నాము. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేను అంటే రాయలసీమ ఈశ్వరు, అమ్మా శ్రీనివాస నాయుడు, వైజాగ్ గాదే బాలాజీ, మన ప్రజా కాపునాడు అధ్యక్షుడని అంజుబాబు, మేము 4 కలిసి సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏపీ వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయుల ఐపీఎస్ ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారన్నది అందరికీ తెలుసు. నేను ఆయన అడిగే క్వశ్చన్ ఒకటేనండి, ఎవడప్ప సొమ్ము ఇస్తారు ఇలా చంపిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి అన్నారు కదా, వీరయ్య చౌదరి గారికి ఎవడప్ప సొమ్మని ఇచ్చారండి? ది గ్రేట్ కమ్యూనిటీ బ్రహ్మ రామోజీరావు గారు చనిపోతే ఇదే కూటమి ప్రభుత్వం
30 కోట్లు ఖర్చు పెట్టి ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు. 30 కోట్లు ఖర్చు. ఎవడబ్బా సొమ్ము అండి? ఏమండి ఏపీ వెంకటేశ్వరరావు గారు మీ సొమ్ము ఏమైనా పెట్టారా? అక్కడ సీఎం గారి సొమ్ము ఏమైనా పెట్టారా? ప్రజల సొమ్ము కదా అది. దీనికి సమాధానం చెప్పగలరా మీరు? సీనియర్ ఐపీఎస్, నేను సీనియర్ జర్నలిస్ట్. ఛాలెంజ్ డిబేట్కి నేను వస్తా. మీరు చేసింది ఏంటో, మా కమ్యూనిటీ వాళ్ళు చేసింది ఏంటో బహిరంగ చర్చకి సిద్ధమా? ఈ వేదిక ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. జరిగినవి జరుగుతూనే ఉన్నాయి, జరగాల్సిన ఏం జరుగుతుందో అని మనకు తెలియదు. ఇప్పుడు తోట త్రిమూర్తులన్న గారు కానీ, ఆమంచి స్వాములు గారు కానీ దయచేసి కులం 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 అని చెప్పి ఎంతమంది పోకులాడినా కానీ కులంలో ఐక్యత ఉంది. కులము ఒక పూల గుప్పలాగా ఉంది, కానీ దానికి మాల కట్టడానికి దారం లేదు. అంటే ఒక నాయకుడు కావాలి. ఒక నాయకుడిని మీరు దయచేసి తయారు చేస్తే కులం అంతా వెనక నడుస్తుందని మా రాయలసీమ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ముందుగా లక్ష్మీనాయుడు గారికి మనందరి తరపున నివాళులు అర్పిస్తూ, ఇక్కడికి ఇన్ని సంఘాలు వచ్చినందుకు, అంటే ఒక 15-16 సంవత్సరాల ముందు పిల్లా వెంకటేశ్వరరావు గారు, తర్వాత మన ముద్రగడ్డ గారు తుని ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఇంత ఐక్యత చూసా. తర్వాత ఈరోజు చూస్తున్నా. దయచేసి ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. మీరు వచ్చిన ఇక్కడ అందరిలో వయసులో ఇంచుమించు నేనే చిన్నోడిని అవ్వచ్చు, కానీ మీరు చేసిన ఉద్యమం వల్లనే ఇవాళ ఆ కుటుంబం ఆర్థిక సహాయం అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం దిగొచ్చు రావడం కావచ్చు జరిగింది. కాబట్టి మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ ఒక్క విషయమే మాట్లాడమన్నారు కాబట్టి నేను ఈ ఒక్క విషయమే మాట్లాడుతున్నా. కానీ కాపుల మీద, బలిజల మీద, ఈ 2 రాష్ట్రాల్లో మున్నూరు కాపుల మీద కానీ అవ్వచ్చు చాలా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడులన్నీ మీరందరూ, అదే మన అందరం సంఘటితంగా ఉండి పోరాటం చేస్తే మనం అన్నీ సాధించవచ్చు. కాబట్టి ఇలాంటి సమావేశాన్ని 15 రోజులకో 20 రోజులకో లేకపోతే నెలకో జిల్లాకి ఒకటి గారికి వేసి ఈ సంఘాలని అలాగే ఈ కమ్యూనిటీని ఏకతాటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ 4 వ్యక్తులకి మనందరూ కలిసి అప్పగిస్తే బాగుంటుందని నా మనసులో ఉన్న అభిప్రాయం. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, చాలా విషయాలు జరిగినాయి, మీకు ఎదురుకు రాలేదు. నా నియోజకవర్గంలో కూడా మన కులం మీద చాలా అన్యాయం జరిగింది. కానీ నేను చెప్పలేని పరిస్థితి కదా, నేను కూటమిలో ఉన్నా, మరి ఎవడబ్బు సొమ్ములు తెచ్చి కడతారనేది నాకు తెలీదు. ఆ ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది, లేకపోతే ఏబీ రావు గారు చెప్పవలసి ఉంటుంది. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఇలాగే సమావేశం అనేది నేను ఎందుకు చెప్తున్నానో దయచేసి మీరు అందరూ ఆలోచించండి. ఇలాంటి సమావేశం ప్రతి నెల ఉండాలి, మనందరం ప్రతి నెల మీట్ అవ్వాలి. ఎక్కడ మీట్ అవుదాం అనేది, ఈ సమావేశంలో నెక్స్ట్ సమావేశం ఎక్కడ పెడదాం అనేది చేస్తే మన అందరం కులం అందరూ ఒక తాటి మీద రావడానికి అవకాశం ఉంటుంది. కాలపాలెం బుజ్జండి, నేను 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్నాను. ఒక 150 రంగా గారి విగ్రహాలు డొనేషన్ చేశాను 2 రాష్ట్రాల్లో. మొట్టమొదటిగా స్వర్గీయ లక్ష్మీనాయుడు గారికి శ్రద్ధాంజలి గడుస్తూ, ఈ 16 నెలల్లో ఒక 10 నెలల వరకు ఓపిక పట్టారు. గత 6 నెలలుగా ప్రతి కాపులో ఎక్కడైతే మనకి అనంతపూర్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి కాపుకి లోపల గుండెలో వేదన మొదలైంది, మనకు దారి ఏమిటి అని. అయితే ఈ బలితల ఇష్యూ బలంగా ఉంది, దాని మీద ఒక ప్రయత్నం మొదలుపెట్టాం, కానీ సమయం కుదరట్లేదు. మరి ఆ చౌదరి గారికి జోహార్ చెప్పాలా, మర్డర్ చేసిన చౌదరి గారికి. ఎందుకంటే ఆ మర్డర్ చేసిన చౌదరి గారు ఎలాగైతే మర్డర్ చేసాడో, మాలో కసిని ఇలా భూలోకం నుంచి ఆ పాదంలో తల్లోకి లాక్కొచ్చాడు. అది ఒకటైతే, పిల్లి మెళ్ళ గంట ఎవరు కడతాడా అని చెప్పి అనుకుని చూసే టైంలో మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఇది మొదలుపెట్టారు. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే, కేసు జరిగిన ఒక 10 రోజుల నుంచి ఆమంచి స్వాములు గారు కానీ, అమ్మ శ్రీనివాస నాయుడు గారు, తదితర పెద్దల కోటిపల్లి అయ్యప్ప గారు, పేరు పొరపాటు మర్చిపోయి క్షమించారు. దాసరాము గారు అయితే బొమ్మను పైకి లేపాడు తారాజులాగా. ఇలా ప్రతి ఒక్కళ్ళు లేపడంతో ఒక ఎత్తు అయితే అన్న త్రిమూర్తులు గారు ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానం వెంటనే ఫోన్ చేశాను, అన్న చాలా బాగా మహనీయుని అంటే ఒక్కరు ఒక్కొక్క స్టెప్ అన్నమాట. అంటే పద్మనాభం గారు దేశమంతా తెలిసినా ఆయన స్టైల్ వేరు, త్రిమూర్తులు గారి స్టైల్ వేరు. వచ్చిన వెంటనే బుధం మీద చేసి ఏంట్రా బాబు అంటాడు. ఆ రా అనగానే ఆయన గుండెలో సగం ధైర్యం వచ్చేసి మొత్తం ఎక్కైతే అనే అయితే సంగతి.
రాష్ట్రం మొత్తం ఈవేళ మీటింగ్ మీద అటు చౌదరి గారు, రెడ్డి గారు, ఆల్ కమ్యూనిటీస్ కన్నేసినాయి. ఇది ఇంటెలిజెన్స్ కన్నేసింది, సెంట్రల్ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ నిర్ణయం మీద జాతి ఆధారపడిందని శిరస్సు వంచి మీరు మాలో ఉన్నారా, నేను మాలో ఉన్నానా, ఆ యొక్క శివుడు మీకు మంచి మాట జాతి చెప్పాలని కోరుకుంటూ నన్ను తప్పుకోమంటే క్షమించిన అన్నయ్య. సభాధ్యక్షులు నాయుడు గారికి, గౌరవ పెద్దలు అన్నగారి త్రిమూర్తులు గారికి, అలాగే తోడు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. 18 సంవత్సరాల వయసులో ఒక తూర్పు కాపులోనే ఏలేశ్వరం మండలం అంటే అన్నగారికి బాగా తెలుసు, ప్రతిభ నియోజకవర్గంలో. అక్కడ కాపులు అనేది చాలా తక్కువ. ఎక్కడో మేము వలస వెళ్ళి వ్యాపారాలు చేస్తూ మన అందరూ సెటిల్ అయితే కాపు జీవనం అనేది 92లో పుట్టినప్పుడు ఈ కుర్రోడు ఎవరో యాక్టివ్గా తిరుగుతున్నాడని చెప్పేసి నన్ను పిలిచి 18 సంవత్సరాలలో వయసు అప్పుడు నన్ను కన్వీనర్ చేశారు. నేనేం చేయగలను నాకేం తెలవదు, కానీ తెలుసుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా పద్మనాభం గారితో ఆనాడు పాల్గొన్నాం, ఈనాడు పాల్గొన్నాం, అన్నీ చేసుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక నాయకత్వం డెసిషన్ తీసుకుంటారేమో అనే ఆశతో వచ్చాను. నేను దయించి ఎవరు తప్పు అనుకోవద్దు. నేను కోరుకునేది చాలా మంది మనసులో ఉన్నది కూడా అదే. ఎందుకంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాపు జీవనం చేసినప్పుడు నాకు తెలిసి పరోక్షంగానే మనం ఏమి ఒక గవర్నమెంట్కి కానీ అంటే ఒక పార్టీకి మద్దతు ఇస్తామని అనుకోలేదు. అనుకోకుండా కాపు జీవనం తక్కువ స్టక్ అయిపోయింది, ఆగిపోవాల్సి వచ్చింది. మరి పెద్దలు మరి స్తబ్దత అయిపోయినప్పటికీ మనకేం చేయాలో తెలియక మనకేం కావాలో కోరుకున్నాం కాబట్టి, లేదా మనం కోరుకున్న కోరిక తీర్చలేదు కాబట్టి అనుకుంటున్నాను నేను. అది పరోక్షంగానే అవుతుంది. ఒక గవర్నమెంట్ని మనం శాసించగా అంటే నగ్గించగలిగాం, ఒక గవర్నమెంట్ తీసుకురాగలిగాం ఆ రోజున 2019లో. నాయకత్వం అవసరం కాబట్టి ఈ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కాదు, రేపు కాదు, ఏదో ఒక రోజు మాత్రం ఒక నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి మళ్ళీ మీ మధ్యలోంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా కలిసి కూర్చుని ఏదో చేసేద్దాం, ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే చేసేద్దాం, లేదా దాని గురించి మళ్ళీ కూర్చోవడం అనేది కాదండి. ఒక నాయకత్వం ఉన్నప్పుడు ఆ నాయకత్వం ఏది జరిగినా ఏదో ఒక పిలిపిస్తే మళ్ళీ అందరూ ఒకప్పుడు ఎలాగైతే పెద్ద అనిపిస్తే వెళ్ళామో అలాగే మీరు ఒక నాయకత్వం వహించినప్పుడు మీ నాయకత్వం వెనకాల మేము అందరం ఉండడానికి మాత్రం మేము సిద్ధంగానే ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రానికి ఈ రోజున కాపులకి నాయకత్వం కావాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. దయించి నా మాట మన్నించి ఎవరో ఒకరు మాత్రం త్యాగం చేయాలి. ఎవరికి చెప్పుకోవాలో తెలక స్తబ్దతగా ఉండిపోయి గుండెల్లో పెట్టేసుకుని ఎవరికి బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. దానికి కూడా మీ నాయకత్వం అవసరం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరి ముందు నేను వేడుకుంటూ ఉన్నాను. దారకానిపాడు ఘటనను నీరు కార్చేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు అడ్వకేట్లు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి మనమంతా సపోర్ట్గా నిలవాలని పేర్కొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ కాపులందరూ ఇలా కలవడం అనేది చాలా శుభపరిణామం. గత సంవత్సరం నుంచి కూడా మా జిల్లాల్లో అయితే కాపుల్ని మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ రానివ్వట్లేదండి. కాపులు అనేది దయచేసి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మీరు ఆఫీసులకు వచ్చి కాపులని చెప్పకండి, కాపులని చెప్తే మీకు ఏ పని జరగదు అని చెప్పి స్వయంగా వారే చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు వారికి కులముద్ర పడిపోద్దేమో అని బాధపడుతున్నారు. కానీ వారికి ఈరోజు సీట్లు వచ్చినా వారు గెలిచినా అది కులముద్ర మీదే అని చెప్పి వారందరికీ మరోసారి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఆ కులం అనేది లేని నాడు ఈరోజు వారికి సీట్లు లేవు, ఈరోజు వారు అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈరోజు కాపులు రావద్దు, మీరెవరు కులం పేరు చెప్పి వస్తే మీకు ఏ విధమైన న్యాయం జరగదు అని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న మంత్రులు కానీ క్లియర్గా చెప్తున్నారండి. కాపులకు లేదని అంటలా, కాపు మా వెనకాల దమ్ము లేదు. ఉన్న ముద్రగడ పద్మనాభం గారు సిక్ అయిపోవడంతో అక్కడ పరిస్థితి కాపులకు హీనంగా ఉంది. ఆ జిల్లాల నుంచి స్వాములు గారు నాయకత్వం ఇక్కడి నుంచి వహిస్తున్నారు. కాబట్టి త్రిమూర్తులు గారు లాంటి నాయకులు కూడా ముందుకు వచ్చి మన జిల్లాల్లో కాపులను బతికిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నేను కోటిపల్లి అయ్యప్ప అడ్వకేట్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ కందుకూరు సంఘటనలో ఆ మంచి స్వామి గారు ఆ బాబాయ్ నన్ను అక్కడ తీసుకెళ్ళినప్పుడు పరిస్థితులు నేను చూశాను. ఇది ఒక కుటుంబం కాదండి, ఇక్కడ 2 కుటుంబాలు ఉన్నాయి. తిరుమలశెట్టి శ్రీనివాస నాయుడు, ఈయనకి 2 కొడుకులు, ఆయన పవన్ లక్ష్మీనాయుడు, వాళ్ళిద్దరునండి. వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి వేణు అండి, ఆ అబ్బాయి పేరు భార్గవ్ అండి. ఇక్కడ
ప్రభుత్వం ప్రకటించినటువంటి నష్టపరిహారం ఒక కుటుంబానికి మాత్రమే చెందిలాగా ఉంది. రెండో కుటుంబం అనేది వేణు గారి కుటుంబంలో భార్గవ్ గారు అలాగే నరసింహ గారు అని చెప్పి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా కాళ్ళు రాడ్ నుండి పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్లు 3 ఆపరేషన్లు చేశారు. ఇక్కడ 2 కుటుంబాలండి. భవిష్యత్తులో వాళ్ళకి ఆ కుటుంబానికి మనం మళ్ళీ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చంపేస్తారు అనే వాతావరణం కూడా అక్కడ చాలా మంది చెప్పడం జరిగింది. సాక్ష్యాలు ఇవ్వడం కూడా చాలా మంది భయపడ్డారు. ఈ కేసులో 9 మంది నిందితులు ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 2 అరెస్ట్ చేసింది. మిగతా వాళ్ళు పొందూరు శ్రీను అని, కాకర్ల బాలు అని, అల్లం విజయ్ కుమార్ అని, అలాగే బెద్దవాడ అవినాష్ అని, వీళ్ళందరూ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయించినప్పుడే కదా మన కుటుంబానికి న్యాయం చేసినట్టు. ఈ విషయానికే మాట్లాడుతున్నాం, మేము వేరే విషయాలు మాట్లాడట్లేదు. అలా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. అలాగే పోలీసు వారి యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో చాలా మంది. మనంతా కూడా ఇక్కడ ఒక సమస్య జరిగింది. ఈ రోజు నా కుటుంబానికి అండగా ఉండి వెళ్ళిపోతున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మన కాపులకు అన్యాయం జరిగినప్పుడు ఒక లీగల్ టీమ్ అంటే అన్ని జిల్లాలకి ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నా మీద 2 సార్లు అతి భారీ దాడులు జరిగాయి. అప్పుడు జరిగినప్పుడు నాకు కాపు ఉద్యమం నుంచి గాలి సుబ్రహ్మణ్యం గారు ఆ టీంని పంపి డీజీపీ ఆఫీస్ గారికి, అలాగే మన ఎంఎస్ఆర్ గారు తణుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కట్టించారు. ఇంతవరకు కూడా ఆ కేసులో నాకు ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. కోటిపల్లి కాలం పేరుతో పొలం కోసం గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇలా అన్యాయం జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే మీకే అన్యాయం జరుగుతుంది, మాకే పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇటువంటి అన్యాయం జరగకుండా ఈ వేదిక నుంచి భవిష్యత్తులో కాపులకి ఎటువంటి అన్యాయాలు జరగకుండా మన కుటుంబ పెద్దలందరూ కూడా వారందరూ కూడా చర్యలు తీసుకుని మా భవిష్యత్తు తరాలకు కూడా మీరందరూ కూడా ఒక వారధిగా ఉండి మాలాంటి వ్యక్తులందరూ నడిపించాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పెట్టిన హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేతిలో మృతి చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబానికి అలాగే దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీనాయుడు సోదరులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో మృతుని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశంలో 26 లక్షలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే ఇంకా కొంత సేకరించి లక్ష్మీనాయుడు కుటుంబానికి అందిస్తామని వెల్లడించారు కాపు నేతలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.